నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల. ₹48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్. సాంకేతికతతో రైతులకు ఆదాయం పెంచుతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ కుట్రల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. డిటిఎల్పి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. గుంటూరు ఛానల్ కు బడ్జెట్ లో నిధులు కేటాయింపు. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ ఉంది. పెట్టుబడులు పెరుగుతాయన్న మంత్రి నాదెండ్ల. అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను సభ ముందుకు తెచ్చారు. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ముందుకు తెచ్చారు. మొత్తం 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు, మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82% గాను, ద్రవ్యలోటు 4.3% గాను ఉండవచ్చు. సూపర్ 6 పథకాల అమలుకు బడ్జెట్ లో మంత్రి పయ్యావులు కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,518 కోట్లు, దీపం 2 పథకం కోసం 2,601 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంకు 3,486 కోట్ల రూపాయలను కేటాయించారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేం మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. దేశం రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయ రంగం దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయంకు అధిక ప్రాధాన్యతను కల్పించింది. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించేందుకు 61 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలను పేర్కొన్నారు. వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కోసం 250 కోట్లు, ఉచిత పంట బీమా కోసం 1023 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికతతో సాగు ఖర్చు తగ్గించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీని కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం చేపట్టినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా అసెంబ్లీ కమిటీ హాల్లో డిటిఎల్పి సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతను నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మరలా గెలవాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే పట్టుదలగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు. కేడర్, పార్టీ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అనవసర విషయాలు మాట్లాడొద్దని నేతలను హెచ్చరించారు. ఏప్రిల్లోపు అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని సీఎం వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి పయ్యావుల కేశవ్ అందించారు. గుంటూరు ఛానల్ కు 100 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కు 300 కోట్లు ఎక్స్టెన్షన్ కు బడ్జెట్ లో నిధులను కేటాయించడం పట్ల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు నరేంద్ర, రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్లతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ఈ ఛానల్ వల్ల పొన్నూరు, ప్రత్తిపాడు, పచ్చూరు, మంగళగిరి నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు. సమర్థవంతమైన పాలనతో సీఎం చంద్రబాబు అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని నేతలు తెలిపారు. ఏప్రిల్ 15 కల్లా అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమ్మీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోన చూస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే గతంలో సంక్షేమం పేరు మీద దోపిడీ జరిగిందో మనం చూసాం. జగనన్న కాలనీల పేరు మీద భూమి దగ్గర నుంచి దానికి గ్రావెల్ తోలే దగ్గర నుంచి కరెంటు స్తంభాల దగ్గర నుంచి ప్రతిదీ దోపిడీయే. జగనన్న కాలనీలు ఏంటంటే దోపిడీ మార్క్కి ఒక నిదర్శనం. ఇవాళ కూడా కళ్ళ ముందు కనపడతాయి ఇవన్నీ. ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అది తీర్చాలన్న ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా బడ్జెట్ సహకరించకపోయినా
ప్రాధాన్యత క్రమంలో గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ నిధులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడున్న ప్రాంత ప్రజలు 5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా గుర్తించుకుంటారు. అంతేకాకుండా త్రాగునీటికి సంబంధించి కూడా దాదాపు 38 గ్రామాలు మంత్రి గారు చెప్పినట్టుగా ఈ దాహం యొక్క అవసరం కూడా తీరుతుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, బీసీ సంక్షేమ ఇలా ఎన్నో రకాలైన శాఖలన్నిటికీ కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ని కేటాయించి ఇది ప్రజల బడ్జెట్గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇందుకు పయ్యావుల కేశవ్ గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. స్థానిక సంస్థల నిధులన్నీ కూడా మూటగట్టుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఆర్థిక అభివృద్ధి, వాటి అభివృద్ధి కోసం వాటికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా వారే వినియోగించుకునేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు ఎవరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు వాళ్ళు సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన చేయడం, దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం ఉంటుందన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు నిధుల కేటాయింపు హర్షణీయమని చెప్పారు. దీపం 2 పథకానికి 2601 కోట్లు కేటాయించడం వల్ల అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు లభిస్తాయన్నారు. సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. మంగళగిరి ఎయిమ్స్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. హాస్పిటల్లో సౌకర్యాలు, వైద్యుల సేవలపై పేషెంట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 960 బెడ్స్ కావాల్సి ఉండగా కేవలం 600 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మరింత మందికి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎయిమ్స్ కి కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదన్న పెమ్మసాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెరుగైన సౌకర్యాలను రోగులకు అందిస్తామని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటివరకు 600 బెడ్స్ ఆపరేషనల్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ను ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి. ఈ రోజున సర్జరీస్ కూడా 7,600 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే 400 అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున 3,200 ఉన్నారు. కాదు దీని కెపాసిటీ డబుల్, ఆల్మోస్ట్ 6,000 to 7,000 అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని సిపిఎం విమర్శించింది. వామపక్ష నాయకులు పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నేతాజీ, రామారావు, నళినీకాంత్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని మాట్లాడిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని వారు ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పోలింగ్ కేంద్రాల్లోనే ప్రచారం చేయడంతో పాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ఉన్న పోలింగ్ ఏజెంట్లపై అక్రమ కేసులు పెట్టి వాళ్లను పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు పంపారని చెప్పారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందన్న నేతలు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యేలు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. తెనాలిలో అయితే ఈ పోలింగ్ కేంద్రం లోపలే ఓటేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ ఏలు మీద ఉన్నటువంటి ఇంకుని ఎరేజ్ చేసి మళ్ళీ లోపలికి పంపించేటువంటి ముఠాలు పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ తెస్టేసుకొని ఉన్నాయి. ఇవి అన్నీ కూడా పోలీసులు చూస్తున్నటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా కొన్ని చోట్ల అధికారులు, పోలింగ్ అధికారులు ఐడెంటిటీ కార్డు ఏమీ చూడకుండానే వాళ్ళందరికీ ఓట్లు ఇవ్వటం జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పోలవటం అని చెప్పేసి అనేటువంటిది కూడా జరిగింది. అట్లా కొన్ని మన గుంటూరులో ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వచ్చాడు. దాన్ని ప్రశ్నించినందుకు గాను ఈ పీడీఎఫ్ అభ్యర్థి తరఫున ఉన్నటువంటి మహిళా పోలింగ్ ఏజెంట్ని నీ అంత చూస్తానని చెప్పేసి అనేటువంటిది ఆయన బెదిరించడం అనేటువంటిది జరిగింది. అట్లా గుంటూరులో అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, తెనాలిలో అధికార పార్టీ కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ యథేచ్ఛగా స్వైర విహారం చేయటం జరిగింది. అట్లా గుంటూరు టౌన్లో కూడా ఒక జనసేన కార్యకర్త పీడీఎఫ్ అభ్యర్థికి ఏజెంట్గా ఉన్నటువంటి కార్తీక్ మీద దాడి చేయడం అనేటువంటిది జరిగింది. పోలింగ్ బూతుల్లోకి ఎమ్మెల్యేలకు పనే ఉంది, వాళ్ళు బయట ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ పోలింగ్ బూతుల్లోకి ఎమ్మెల్యేలు వచ్చి, గుంటూరు 1 ఎమ్మెల్యే వచ్చాడు, పత్తిపాడు ఎమ్మెల్యే వచ్చాడు. వాళ్లే కాదు, ఈ 6 జిల్లాల్లో, ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చి హడావుడి చేయటం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కల్పించాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 8 నెలల్లోనే అసంతృప్తి ప్రభుత్వం మీద స్టార్ట్ అయింది. ఇది వ్యతిరేకతగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలు మీకు స్పష్టంగా బుద్ధి చెబుతారని చెప్పేసి మేము చెప్తున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పరీక్షా భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎంఈఓ రామనయ్య, ఉర్దూ డిఏ కాసిం తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు పెట్టి వాటిలో గెలిచిన వారికి ప్రైజులు ఇస్తూ సైన్స్ యొక్క ఉద్దేశాన్ని, ఫెయిర్ని ఇంకా బాగా పిల్లల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పోటీలలో భాగంగా ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, ఎలక్యూషన్, క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు జూనియర్, సీనియర్ విభాగాలలో జరుగుతూ ఉన్నాయి. సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు ఫిబ్రవరి 28. దానిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ డేగా ప్రకటించింది. అప్పటి నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ప్రజా సైన్స్ ఉద్యమం అవసరమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం నాడే 1988లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనవిజ్ఞాన వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూఢనమ్మకాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వాల సహకారంతో, అధికారుల తోడ్పాటుతో సమాజ హితం కోసం పనులు చేయవచ్చని నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడం శోచనీయమని చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది. 16 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది. నేరాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి. పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి. పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది. డ్వాక్రా గ్రూపులు ఏర్పడినాయి. ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది పలికింది, పునాది వేసింది జన విజ్ఞాన వేదిక. కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక 2-3 ముక్కలుగా విడిపోవటం వలన ఈనాడు అంత బలంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించలేకపోతున్నాం.
ఈనాడున్న కులము, మతము, ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా ప్రజల్లో శాస్త్రీయ భావాల్ని పెంపొందించడానికి, ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక మరింత కృషి చేయాల్సిన అవసరం. డెమోక్రటిక్ పీఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదల్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. చౌత్రా సెంటర్లోని గవర్నమెంట్ ఉర్దూ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు సైన్స్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డెమోక్రటిక్ సిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీను తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కాసిం, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకి చక్కటి వైజ్ఞానిక స్ఫూర్తిని అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈవేళ ప్రభుత్వ ఉర్దూ బాలికల పాఠశాల గుంటూరులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో ఎంతో వైజ్ఞానిక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్ని నడుపుకున్నాం. అలానే సైన్స్లో మంచి ప్రతిభ సాధించిన విద్యార్థులకి రామన్ పురస్కారాలు, సైన్స్ చక్కగా బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి రామన్ పురస్కారాలు ఈ కార్యక్రమంలో బహుకరించడం జరిగింది. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, మా పాఠశాల యందు ఈ ప్రోగ్రాం నిర్వహించడం, మా విద్యార్థుల్ని, మా ఉపాధ్యాయుల్ని సత్కరించడం, సైన్స్ పట్ల అవగాహన కలిగే విధంగా ప్రేరేపించడం చేసినందుకు వారికి సైన్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా విద్యార్థులు ఏర్పాటు చేసిన చక్కటి సైన్స్ కార్యక్రమాన్ని కూడా తిలకించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 9552300009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుందని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆస్తి, ఖాళీ స్థల, నీటి మీటర్ల పన్ను పెంపు, చెల్లింపు, వివాహ నమోదు, డ్రైనేజ్ కనెక్షన్, నూతన ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజుల చెల్లింపు, వడ్డీ, 32 మున్సిపల్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నగర ప్రజలు ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ మేడిపండులా ఉందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి విమర్శించారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్ను చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. అంకెల గారడి బడ్జెట్ను ప్రజలు ఏమాత్రం ఆమోదించరన్నారు. ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో అత్యంత సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి ప్రభుత్వం, కానీ ప్రజల ఆశని బొమ్ము చేసినటువంటి ప్రభుత్వం. కేవలం ఇది ఎట్లా ఉందంటే మేడిపండు లాగా ఉంది. చూస్తూ ఉంటే కాగితాల రూపంలో మేడిపండు ఉంటే, మేడిపండు చూస్తానే చాలా అందంగా ఉంటుంది, దాని పొట్ట విప్పు చూస్తే అన్ని పురుగులే ఉంటాయి. ఆ రకమైన బడ్జెట్గా కనపడతా ఉంది. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇది కేవలం కాగితాల రూపాయలే కనపడుతుంది తప్ప దొల్ల. ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి కనపట్ల, కేవలం రాజకీయ ప్రేరేపిత బడ్జెట్ కనపడతా ఉంది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముందుగా ఎడ్యుకేషన్ క్విజ్ మొదలగు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మాధవి, అరుణ, బ్యూలా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జాతీయ సైన్స్ దినోత్సవం రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీ కళాశాల భౌతిక అధ్యాపకులు డాక్టర్ మైకేల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి రాము, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ వేణు మరియు అధ్యాపకులు శరత్, లలిత ప్రసాద్, పావని తదితరులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హిందూ కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫిజిక్స్ మేజర్, కెమిస్ట్రీ మేజర్, మ్యాథ్స్ మేజర్ అండ్ బేసిక్ సైన్సెస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ సైంటిస్ట్ని సెలెక్ట్ చేసుకొని చాలా బాగా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు.
అంజుమన్ ఇస్లామియా స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులకు రంజాన్ పై పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని విజేతలకు 2 లక్షల విలువైన బహుమతులను అందజేశారు. మొట్టమొదటిసారిగా మొహమ్మద్ ప్రవక్త గురించి అవగాహన పెంపొందించేలా పోటీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు. రంజాన్ సందర్భంగా గుంటూరులోని అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన రంజాన్ వ్యాస రచన మరియు తరణాల పోటీలలో విజేతలకు శుక్రవారం స్థానిక అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. तुम लोग हिम्मत से काम लेना, हिम्मत से आगे बढ़ को बात करें तो जो अंजुमन इस्लामिया में अच्छा एजुकेशन मिलता है वो समझ में आता. आज इतने जने तुम लोग का सभी एग्जाम लिख को पास होने के बाद है बोलो को बोले तो तुम लोग हमें 10 जने तो भी आगे है खंडा लाइन से हमें बोलते बोल को. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో జాషువా కల్చరల్ భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో డాక్టర్ కోయి కోటేశ్వరరావు కవితా సంపుటి నాగస్వరం సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. తమ ఉనికి కోసం, పీడన విముక్తి కోసం దళితులు, మైనారిటీ వర్గాలు, స్త్రీలు, బాధితులు చేపట్టిన ఉద్యమాలలో అభ్యుదయ రచయితలు కీలక పాత్ర పోషిస్తున్నారని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏది తినాలో, ఏ వస్త్రం ధరించాలో, ఏ పుస్తకం చదవాలో శాసించే స్థాయికి నేటి హిందూ మతోన్మాద శక్తులు చేరాయని అన్నారు. ఈ నేపథ్యంలో లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సభకు ఏసీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ముత్యం అధ్యక్షత వహించగా కార్యక్రమంలో గుంటూరు లక్ష్మీ నర్సయ్య, ఎస్ బాలస్వామి, విద్యాసాగర్, శ్రీరాములు, సుధాకర్, శశిధర్, నాగభూషణం, శ్రీనివాస్, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. దళిత మూలాల్లోకి ప్రవేశించి రాసిన కవితలు ఉన్నాయని. నిజానికి ఆ 50 కవితలు చాలా మంచి కవితలు. అందులో చాలా మౌలికమైన అంశాలను మన కోయి కోటేశ్వరరావు సృజించారు. తొలి కవితలోనే చెప్పారు, మన ముఖ్యంగానే ప్రస్తావన చేశారు. పట్టుకు ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం మా అమ్మ మా అయ్యకు కూడా బానిస. మహాకవి శ్రీశ్రీ ఎప్పుడు అన్నాడు, బానిసకొక బానిస అని చెప్పి. నిజంగా ఈ రోజుల్లో స్త్రీ బానిసత్వానికి గురవుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. పొలానికి పనికి ఇద్దరు 3 కళ్ళ వెళ్ళి పని చేసుకొని వస్తే మొగుడు 8 గంటలు పని చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత వంట, పిల్లలు పంపడం, ఆ పని ఈ పని 12 గంటలు పని చేయాల్సి వస్తుంది స్త్రీ. ఇది వాస్తవ జీవితం. మన అందరి తల్లులు మనం అనుభవించిన కఠిన వాస్తవాలు అన్నమాట జీవితంలో. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. జాతీయ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను జేకేసీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కొండపోలు సాంబశివరావు ప్రారంభించారు. సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంపొందించేందుకు పేరెంట్స్ వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సృజనాత్మకతతో రూపొందించిన స్టూడెంట్ ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. Same phenomena was discovered in 1927 in Russia by some great physicist Landsberg, but Raman was awarded Nobel Prize. Indukani 1927 lo same phenomena Landsberg discover chesina gaani danni world ki explain chesi bike vachin C.V. Raman dwarane. Later Landsberg was explained that phenomena. For that the earlier was the C.V. Raman, so he was awarded Nobel Prize. Okay, ఎప్పుడు ఎంత ఫాస్ట్గా ఉన్నామనే దానికి ఎగ్జాంపుల్ ఇది. The same phenomena was discovered by C.V. Raman and Landsberg. Earlier Landsberg was discovered in 1927, but in 1928 Raman was discovered. But award goes to C.V. Raman because he was exposed to that work earlier than Landsberg. Right? ప్రతి దానిని క్వశ్చన్స్ ని మనమే సంధించుకొని దానికి ఆన్సర్ ని రాబట్టడం కోసం దాన్ని అన్వేషించడానికి వచ్చిందే సైన్స్. అలాంటి సైన్స్ మనకి తెచ్చిన వారు సివి రామన్. ప్రతిదాన్ని ప్రశ్నిద్దాం, ఆ ప్రశ్నలో నుంచి మనము సమాధానం వెతుక్కుందాం, దానికి మనము సమాధానం తయారు చేద్దామనే కాంక్షతోనే సైన్స్ అనేది పుట్టింది. కాబట్టి మిమ్మల్ని ఈ వయసు నుంచే ప్రశ్నను ఎలా సంధించాలి, దానికి ఆన్సర్ని ఎలా సమకూర్చుకోవాలి, దానికి మన ప్రయోగాలు ఎలా చేయాలి, ఎదుటి వాడికి మన మార్గనిర్దేశం ఎలా చేయాలి అని మీకు అలవాటు చేయడం కోసమే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ మనం ప్రతి సంవత్సరం మన స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది.
బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులందరూ ఉత్సాహంగా వారు తయారు చేసిన ప్రాజెక్ట్ నమూనాలను ప్రదర్శించారు. ముఖ్యంగా విద్యార్థులు చేపట్టిన హాస్పిటాలిటీ భాగం మరియు సోలార్ సిటీ మొదలగునవి చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు నీలిమ, రమణ, ఉదయ్ కుమార్ మరియు జెమినీ స్కూల్ ఇన్ఛార్జ్ జిప్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెమినీ స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి విద్యార్థులను అభినందించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా డాక్టర్ సివి రామన్ బర్త్డేని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుమూలంగా జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశాము. మా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహవంతంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని వాళ్ళ టాలెంట్ని చూపించారు. వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి క్రియేటివ్గా వర్కింగ్ మోడల్స్ అన్ని చేశారు. సో ఈ కార్యక్రమానికి మాకు పేరెంట్స్ సపోర్టే కాకుండా పబ్లిక్ సపోర్ట్ కూడా బాగా వచ్చింది. మా పిల్లలందరూ కూడా వాళ్ళ ఎగ్జిబిట్స్ని బాగా ఎగ్జిబిట్ చేసి అందరు కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కేఎల్పీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ జీవి శివలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, డాక్టర్ జీవి శివలక్ష్మి, ఏఓ వెంకట్రావు, ప్రిన్సిపల్ జి రత్తయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ బి శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఉపాధ్యాయులు సివి రామన్ జీవిత విశేషాలను, రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచమే విజ్ఞాన శాస్త్రం మీద నడుస్తుందని, మన విశ్వంలో ప్రతి గ్రహం కదలిక, వాటి పనితీరు అంతా విజ్ఞాన శాస్త్రమేనని, మనిషి జీవించడానికి ఈ ప్రకృతిలో ఈ వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అంతా ఎలా ఉపయోగపడుతుందో అని తెలిపేదే విజ్ఞాన శాస్త్రమని అన్నారు. రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు ఈరోజు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 100 years అయింది. 1928. దిస్ ఇస్ 2025. అండ్ ఇప్పటికీ అది మనం గుర్తు చేసుకొని ఆ రోజు సైన్స్ డే, మన నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. దానికి కానీ రామన్కి ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది. వండర్ఫుల్. ఇటువంటి ఈ సైన్స్ డే నాడు మన ఇండియన్ మన ఎంత హౌ ప్రౌడ్ వీఆర్, మన ఇండియన్ సివి రామన్ ఇది కనిపెట్టినందుకు. ఎన్జీఓ కాలనీలోని శ్రీ విద్యా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు వివిధ అంశాలతో ఎగ్జిబిట్స్ ను రూపొందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని సిఐడి జీఎస్పీ గోలి లక్ష్మయ్య, స్కూల్ నిర్వాహకులు తెలిపారు. డైరెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. అంతేకాక దీని వెనుక తల్లిదండ్రుల యొక్క కృషి, పిల్లల్లో ఒక నిత్య చైతన్యాన్ని తీసుకురావాలి అన్నటువంటి సంకల్పాన్ని తల్లిదండ్రులు కూడా కలిగించారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయి. నిజంగా పిల్లల్లో అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మునుముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిల్లల్లో ఒక సైన్స్ అంటే ఒక విజ్ఞానం, ఆ విజ్ఞానము అనేటువంటిది వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ చైతన్యం వాళ్ళ కుటుంబాల్లోనే కాకుండా సమాజంలో కూడాను ఒక కొత్తదనం, కొత్త అభివృద్ధికి సంకేతం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పిల్లలందరి యొక్క జీవితాలు ఉన్నతంగా ఉండాలని, మహోన్నతుల యొక్క అడుగుజాడల్లో వీళ్ళంతా కూడా నడిచి వాళ్ళ జీవితాలు ధన్యత చేసుకోవాలని చెప్పి ఇందుకు కారణభూతులైనటువంటి టీచర్స్ని, డైరెక్టర్ గారిని, తల్లిదండ్రులను కూడా మరొకసారి అభినందిస్తూ
ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయం నందు వాటర్ ఎయిడెడ్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన నీటి నాణ్యత నిర్వహణ సభ్యులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఎయిడెడ్ జిల్లా కోఆర్డినేటర్ సురేష్, జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్ సునీల్, వాటర్ ఎయిడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.